ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపింది. రాధాకృష్ణన్కు ఓటు వేయనున్నట్లు క్లియర్గా ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపడంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైఎస్ జగన్ కేసులకు భయపడి ఎన్డీఏకు మద్దతు తెలిపారంటూ విరుచుకుపడ్డారు. చరిత్ర వైఎస్ జగన్ మోసం గురించి మర్చిపోదు. ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థికి మద్దతు తెలపడానికి కారణం సీబీఐ కేసుల భయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను ఆయన పట్టించుకోలేదు. ఇది వ్యూహం కాదు, లొంగిపోవటం అని అంటున్నారు. మోదీ బాబుల ఒత్తిడికి తలొగ్గి ప్రజాస్వామ్య శక్తులకు అండగా నిలబడకుండా జగన్ రాజీ పడ్డారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన ఇలా చేశారు. ప్రజల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారు. ఆంధ్రప్రదేశ్ ధైర్యంగా ఉండాలని కోరుకుంది. కానీ జగన్ పిరికితనాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీకి భయపడితే ప్రజలకు ద్రోహం చేసినట్లే. జగన్ పోరాట యోధుడిగా కాకుండా సీబీఐ కోర్టుల నుంచి తప్పించుకోవడానికి ఇలా వెన్నెముక లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోతారు అంటూ విమర్శించారు. జగన్ ఎంపీలు మాక్ పోలింగ్ చేశారు. బాబు అభ్యర్థికి ఓటు వేయమని జగన్ తన పార్టీ ఎంపీలకు చెప్పారట. వారిలో కొందరు ఈ విషయాన్ని మాకు తెలియజేశారు అని ఠాగూర్ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసం ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి విపక్షాల తరపున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పార్లమెంట్లోని F101 వసుధాలో ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. రాత్రికి ఫలితాలు ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంట్ నూతన భవనంలో జరుగుతోంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.